కూతుళ్ల సంతోషం కోసం ప్రేమ ఉన్న తండ్రి ఎంత దూరమైనా వెళతాడు, ఎంత కష్టమైనా పడతాడు. అలాంటి ఓ గొప్ప తండ్రి తన ఇద్దరు కవల కూతుళ్ల కోసం చేసిన కృషి ఫలించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీరి పెళ్లి వైరల్గా మారింది. కొన్ని పెళ్లిళ్ళు అద్భుతమైన ఆతిథ్యంతో గుర్తుంటాయి. మరికొన్ని పెళ్లిళ్ళు డ్యాన్సులు, ఆటపాటలు, విందులతో గుర్తుండిపోతాయి. కానీ అత్యంత అరుదుగా జరిగే కవలల పెళ్లి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ అసలు ఆ కథ ఏంటో చూద్దాం. కేరళలోని పతనంతిట్టలో ఇద్దరు కవలలు ఉన్నారు. వారి పేర్లు మ్యాగీ, మరియా. చిన్నప్పటి నుంచి అక్కా చెల్లెలలా కంటే కూడా ఫ్రెండ్స్లా పెరిగారు. వారి మధ్య ఎమోషనల్ బాండ్ ఎక్కువైంది. చిన్నప్పుడు కొట్టుకోవటం, అల్లరి చేయటం కామనే. కానీ ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం వారి బంధం మరింత బలపడింది. మనం అమ్మా నాన్న దగ్గర కలిసే ఉన్నాం, రేపు పెళ్ళయ్యాక కూడా వేరువేరుగా ఉండొద్దు, కలిసే ఉండాలనుకున్నారు. ఇదే విషయాన్ని తండ్రి టోమిచన్కు చెప్పారు. మేము విడిపోకూడదు నాన్న, నీ దగ్గర ఎలా కలుస్తున్నామో అలానే కలిసి ఉండాలనుకుంటున్నాం. మేం కవలలం, మాకు మరో ఇద్దరు కవలలను భర్తలుగా తీసుకురండి, ఒకే దగ్గర సంతోషంగా ఉంటామని తండ్రి టోమిచన్కు చెప్పడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. ఇద్దరు కవలలకు మరో ఇద్దరు కవలలు దొరుకుతారా అని ఆలోచిస్తూ ఉండగా తల్లి మేరీ కుట్టి మాత్రం అలాంటి సాహసాలు వద్దని వారించారు. సంతోషంగా ఉండాలి కానీ ఇద్దరు కవలలే ఎందుకు? ఒకవేళ ఇద్దరు అన్నదమ్ములకిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా, ఒకే ఇంటికి వెళ్తారని వాదించారామె. కానీ ఇద్దరు బ్రదర్స్ అంటే వయసులో తేడా ఉంటుంది, బాధ్యతల్లో కూడా మార్పులుంటాయి. కానీ కవలలైతే ఒకే వయసులో ఉంటారు, ఒకే రకమైన చదువు, బాధ్యతలు ఉంటాయి. ఎమోషనల్ బాండ్ కవలలకు ఎక్కువగా ఉంటుంది. కవలలైతేనే కరెక్ట్ అని తండ్రి కూతుళ్లకు మద్దతునిచ్చారు. చివరకు మీ ఇష్టమని మేరీ కుట్టి అయిష్టంగానే ఒప్పుకున్నారు. అలా ఏడాది పాటు ఒక్కరోజు కూడా విరామం లేకుండా కవల పెళ్లి కొడుకుల కోసం వెతకడం మొదలుపెట్టారు తండ్రి టోమిచన్. తమ క్రిస్టియన్ బంధువులందరికీ చెప్పారు. ఇతర మతాలకు చెందిన స్నేహితులకు కూడా తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాగైనా సరే తన మ్యాగీ, మరియాలు ఒకే ఇంటికి కోడలుగా వెళ్లాలనుకున్నారు. వారి కోరిక తీర్చాలనుకున్నారు తండ్రి. అలా వెతకగా చివరకు కొట్టాయం జిల్లా దగ్గరలోని వెట్టుపరంబిల్ గ్రామంలో ఇద్దరు కవల మగపిల్లలున్నారు. వారికి పెళ్లిళ్లు చేయడానికి చూస్తున్నారని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లారు టోమిచన్. అక్కడ కుంజమాన్ థామస్ జోమెల్ దంపతులకు అఖిల్, నిఖిల్ అనే ఇద్దరు కొడుకులున్నారు. వాళ్ళు కవలని తెలియగానే వెంటనే టోమిచన్ వారింటికి వెళ్లారు. తనకు ఇద్దరు కవల కూతుళ్ళున్నారు, పేర్లు మ్యాగీ, మరియా. వారికి జీవితాంతం కలిసి ఉండాలనే కోరిక ఉంది, అందుకే కవలలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఓకే అంటే మా కూతుళ్ళని ఇస్తామని చెప్పారు. అప్పటికే వారి కుటుంబం గురించి టోమిచన్ ఆరా తీసి సంతోషించారు. ఇద్దరూ బాగా చదువుకున్నారు, ఎగువ మధ్యతరగతి కుటుంబం. కానీ తాను తన అల్లుళ్లకు సాయం గల స్థితిలో ఉన్నాడు. తనకు తన కూతుళ్ల సంతోషమే ముఖ్యం. వారి కోసం ఏమైనా చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. చివరకు మ్యాగీ, మరియాల ఫోటోలను చూసిన అఖిల్, నిఖిల్ సంతోషించారు. అయితే ఇక్కడే ఓ కండిషన్ పెట్టాడు టోమిచన్. మా పెద్దమ్మాయి మ్యాగీ, చిన్నమ్మాయి మరియా. మా పెద్ద కూతురిని మీ పెద్దమ్మాయికి ఇస్తాను, చిన్నమ్మాయిని నిఖిల్కి ఇస్తాను. ఇద్దరికి వేరువేరుగా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అందుకు వాళ్ళు కూడా సంతోషించారు. ఇంకేముంది, మ్యాగీని అఖిల్ చూశాడు, మరియాను నిఖిల్ చూశాడు. అందరూ ఒకరికొకరు నచ్చుకున్నారు. ఆ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది. అయితే అప్పుడే మరో వింత కోరిక పుట్టింది. తమ కవలల పెళ్లికి చర్చి ఫాదర్లు నిర్వహిస్తారు, కానీ వాళ్ళు కూడా కవలలైతే బాగుంటుందని మ్యాగీ, మరియా ఆలోచించారు. తండ్రి మళ్ళీ తమ కూతుళ్ల కోరిక చూసి షాక్ అయిపోయారు. సరే ప్రయత్నిస్తామని చెప్పారు. చాలా చోట్ల విచారించారు, అన్ని చర్చల వివరాలను సేకరించారు. చివరకు కంజిరపల్లిలో కవల ఫాదర్లు ఉన్నారని తెలిసింది. వారి పేర్లు యాంటో పెజంకట్టిల్, అజో పెజంకట్టిల్. వీరిని సంప్రదించి తమ కూతుళ్ల పెళ్లిళ్ళు చేయాలని కోరారు. వాళ్ళు కూడా సరేనన్నారు. అలా అన్నీ సిద్ధమయ్యాయి. అంతేకాదు చర్చి పాస్టర్ల కవలలకు మరో ఇద్దరు కవల సోదరులు కూడా సహాయకులుగా వచ్చారు. కొట్టాయం చర్చలో ఈ కవలల కళ్యాణం కమనీయంగా జరిగింది. మ్యాగీ, మరియా కవలలను అఖిల్, నిఖిల్ అనే కవలలు పెళ్లాడారు. వీరికి కవలలైన చర్చి ఫాదర్లు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ వేడుక చూసేందుకు బంధువులంతా హాజరయ్యారు. ఎంతో ఘనంగా కంటే సంతోషంగా, వింతగా ఈ వేడుక జరిగింది. ఎందుకంటే ఇలాంటి సందర్భం మరోసారి రావడం అసాధ్యం. కవలలకు పెళ్లి కావచ్చు, కానీ కవలలైన ఫాదర్లే పెళ్లి జరిపించడం ఈ వేడుకకు మరో అట్రాక్షన్. ఏదేమైనా కవల కూతుళ్ల సంతోషం కోసం కేరళ మొత్తం వెతికిన వారి తండ్రిని అందరూ అభినందిస్తున్నారు. తండ్రి టోమిచన్ మాత్రం నాకు వారి సంతోషమే ముఖ్యం, అందుకోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడు నాకు అల్లుళ్ళు కాదు, కవల కొడుకులు వచ్చారనుకుంటాను. వారి సంతోషం కోసం నా సహాయం, సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఉన్నది ఒకటే జీవితం, సంతోషంగా ఉండాలి. మన వాళ్లను సంతోష పెట్టేందుకు కాస్త కష్టపడ్డా కూడా పెద్దగా పోయేదేముంటుందని అంటున్నారు టోమిచన్. అలా అద్భుతంగా ఈ పెళ్లి చేశారు టోమిచన్.
ఈ పెళ్లి ఇప్పుడు కేరళలో వైరల్గా మారింది. ఇప్పుడు దేశమంతా కూడా పాకింది. మరి మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ కమెంట్ ద్వారా ఇచ్చేసేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ഈ മോതിരങ്ങൾ ആശീർവദിക്കണമേ. പിതാവിന്റെയും പുത്രന്റെയും പരിശുദ്ധാത്മാവിന്റെയും നാമത്തിൽ എന്നേക്കും. Let's celebrate the bond with a huge number of applause. You can enjoy it. To the stage and facing the motor, the right side where you have a step, you can enter it. But on one of the first time, step.